మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా? అవును మేడం. కొన్ని స్పెల్లింగ్స్ అడుగుతాను, చెప్తారా? చెప్పండి. యాటిట్యూడ్ స్పెల్లింగ్ చెప్పండి. యాటిట్యూడ్ అంటే ఒక్క నిమిషం. సారీ మేడం. ఏ ఏ యాటిట్యూడ్ ఏతో స్టార్ట్ అవుతుందా? ఏనే కదా మేడం. కన్ఫ్యూజ్ చేయాలని చేసిన సిద్దిపేట మోడల్ కన్ఫ్యూజ్ కాడు. చెప్పండి అయితే. రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేసినా కన్ఫ్యూజ్ కాడు. ఇక్కడ రౌండ్ అప్ చేయడానికి అంతమంది లేరు. అవును మేడం. మీరు కన్ఫ్యూజ్ చేస్తే అవుతా కాబట్టి ATTITUD. అంతేనా? ఇంకొకసారి ఆలోచించుకోండి. ATTITUD కరెక్టే అనుకుంటా మేడం. కరెక్టే చెప్పినప్పుడు ఎందుకు సిద్దిపేట మోడల్ తడబడుతున్నారు? కరెక్టే కరెక్ట్. ఎక్స్ట్రాడినరీ. EXTRA. నేనే సిద్దిపేట మోడల్ అంటే నెక్స్ట్ ఆర్డినరీ అని EXTRA. ఇదే తగ్గించుకుంటే మంచిది. నాకు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, అందుకే ఫెయిల్ అవుతుండేమో బహుశా. EXTRA ORDINARY. మళ్ళీ చెప్పండి, ఫాస్ట్గా చెప్పాలి, ఆగకుండా. EXTRA ORDINARY. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? హీరోయిన్ సమంత మేడం. నా ఫేవరెట్ కూడా సమంత కాబట్టి మిమ్మల్ని ఇక్కడితో వదిలేస్తున్నా. సమంత మేడం డివోర్స్ అయినాయి కానీ మేడం హైదరాబాద్లో కాకుండా ముంబైలో ఉంటుందట. సమంత మేడం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటే మన ఫ్యాన్స్ వర్కర్ కింద జాయిన్ అవుతారా? వర్కర్ కింద జాయిన్ అవుతా. అవును మీరు అన్నట్టు. సరే స్వీపింగ్ సరే. సమంత మేడం ఫ్యాన్స్ మళ్ళీ కోపానికి వస్తారు, నన్ను చేసుకోదు కానీ మేడం ఎట్లా. కాకపోతే స్వీపింగ్ అదే వాళ్ళ సమంత మేడం ఇంట్లో. సమంత రెండో పెళ్లి వరుడు ఎవరో తెలుసా? సిద్దిపేట మోడల్. మేడం అసలు ఒప్పుకోదు, ఈ జన్మలో ఒప్పుకోదు, కానీ ఒప్పుకుంటే బెటర్ ధన్యుణ్ణి. ఆశకి హద్దుండాలి. ఫిల్ ఇన్ ద బ్లాంక్ చేయకు కదా, ఎందుకంటే అది వినడానికి. కాకపోతే మేడం దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతాలే. అసిస్టెంట్గా జాయిన్ అవుతారు. ఓకే. అసలు ఏంటి తర్వాత ఫ్యూచర్ అంటే బిగ్ బాస్ ఇంకా మీకు ఆఫర్ వస్తుంది అనుకుంటున్నారా? ఆశలు అయితే ఇంకా చనిపోలే, సజీవంగానే ఉన్నాయి. దాన్ని పెంచుతూ పోతారా? పెంచుతూ పోయి ఒకరోజు సాధిస్తా. మరి ఇప్పుడు సాధించింది ఛాన్స్ వచ్చినప్పుడు తర్వాత ఏం సాధిస్తారు? అదే తర్వాత నేను సాధిస్తా మేడం. ఒక విప్లవం సిద్దిపేట మోడల్ అంటే ఒక విప్లవం లాగా, ఒక మట్టిలో మాణిక్యం లాగా ఎగిసిపడ్డ కెరటం సిద్దిపేట మోడల్. కాబట్టి ఏదో రోజు సాధిస్తా. అలలే కాదు, మిమ్మల్ని చూస్తే అలలు అన్నారు కదా, పాట గుర్తుకొస్తుంది మన ఇద్దరికి. అలలే అలలే చిట్టి అలలే. ఇది సాంగేనా? ఏదో సాంగ్ ఉంటుంది కదా, అంటే అలలు అనగానే మనం ఒక సాంగ్ వేసుకుందాం అనిపించింది. ఓకే, మంచి సాంగ్ పాడండి. ఈ ఇంటర్వ్యూ ఇక్కడతో ఫినిష్ చేద్దాం. మంచి సాంగ్ అంటే నేను సాంగ్ పాడితే మీరు ఉండరు మేడం, ఖచ్చితంగా మీరు పడిపోతారు. సరే, నన్ను పడగొట్టడానికి పాడండి. స్పృహ తప్పి మీరు కింద పడిపోతారు. పర్లేదు, వాటర్ ఉన్నాయి, మొహం మీద కొట్టి లేపుతారు వీళ్ళు. ఓకే మేడం, సరే. కానీ నిజం అంటే పాట పాడికి కూడా, పాట పాడితే కూడా కొందరు ఇంప్రెస్ అవుతారట. మరి ముందే చెప్తున్నా, ముందు జాగ్రత్త ఉండండి మీరు. ఏ క్షణాల్లో మీరే అంటే పడిపోతారు. పిలిచుంచండి అయ్యా. ఎందుకంటే ఆ కొన్ని క్షణాలలో కూడా, ఆ మధుర గడియల్లో నేను పాట పాడిన క్షణాల్లోనే మీరు వెంటనే మీరే నాకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. అంత అద్భుతంగా ఉంటుంది పాట. ముందు పాడండి, అప్పుడు చెప్తాను ఆ మధుర గడియాలు వస్తాయో లేవో. చేదు గడియాలు అయితే అంటారు. ఓకే సరే మేడం, పాడతా. నువ్వంటే నాకు ఇష్టం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేదు కాబట్టి నేను వేసుకుంటాను మేడం, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. టింటిడిన్ టిడిన్ మీ నవ్వంటే నాకు ఇష్టం. టింటిడిన్ టిడిన్ ఏదో క్షమా మేడం. పాట పాడుతున్నా కొంచెం అదే మేడం. ఇంటర్వ్యూ ఎక్కడితో అబద్ధం సాంగ్ బాగాలేదా మేడం? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను వేసుకున్నా, ఇంకా మీరు మ్యూజిక్ పెట్టలే. అడిగినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. అయ్యో మేడం, చింతిస్తురా? పాట ఎంత బాగా పాడినా మేడం మీ గురించి? చాలా బాగా పాడారు. ఎనీవే, పాడడానికి ట్రై చేశారు. ఒక 1% బాగానే ఉంది. 99% జీరో. సారీ మేడం. జీరో అని మిమ్మల్ని మీరు అనుకోవద్దు. ఏదో ఒక రోజు హీరో అవ్వడానికి ట్రై చేయండి. హీరో అంటే మరి మా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని తొక్కేయకుండా ఒక మంచి ఏదో హీరో అవ్వండి మీ వరకు. ఇలానే
మీ ఛాన్సెస్ వచ్చినప్పుడు యూటిలైజ్ చేసుకొని మంచిగా బిగ్ బాస్ 10లో ఆఫర్ కొట్టండి, మంచి మంచి ఆఫర్స్ గెలుపొందండి అంతే. థ్యాంక్ యూ మేడం. నా వీడియోస్తో మిమ్మల్ని అరాచకం లాగా అంటే మిమ్మల్ని మరీ ఇబ్బందికి అదే ఫోన్లు పగలగొట్టకుండా టీవీలు పగలగొట్టేంత ఇబ్బంది పెట్టకుండా మంచి మంచి వీడియోస్తో ఎంటర్టైన్ చేస్తూ మీరు అన్నట్టుగా బిగ్ బాస్ కూడా సాధించాలని ప్రయత్నిస్తూ ముందుకెళ్తా. మీ సపోర్ట్ కూడా ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నా. మరి శమ్మ మేడం మీరేమంటారు? పోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అంటే నాకు తెలిసి మీ ఓపిక నశించింది అనుకుంటా. సారీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే. థ్యాంక్ యూ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. కానీ దయచేసి ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు గెస్ట్లకి మంచిగా ఒక హోప్తో పిలుస్తాము. సో ఆ హోప్ని పోగొట్టుకోవద్దు, మంచిగా రెస్పాండ్ అవ్వని, పిలిచిన టైంకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇవ్వండి అంతే. సారీ మేడం, టైం లేట్ అయితే మధ్యలో వేరే ఇలా ఇంటర్వ్యూలో అట్లా కలవడం వల్ల ఇచ్చిన. యాక్చువల్గా సారీ మేడం, టైం పంక్చువాలిటీ ఫాలో అవుతాను. అంతేకాకుండా ఇంటర్వ్యూలో పిలిచినందుకు థ్యాంక్ యూ అని మీరు నాకు ఆ లైన్ చెప్తుంటే ఏమనిపించింది అంటే అసలు ఎందుకన్నా పిలిచిందా అని అన్నట్టు అలా అనిపించింది. అట్లా అనుకోకూడదు. ముందు ఇంకా మంచి మంచి వీడియోస్తో అలరిస్తా. అప్పుడు కూడా మీరు హ్యాపీగా సంతోషంగా పిలుస్తారు. టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారు, టైం మేనేజ్మెంట్ మీ ఆదరణ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.